బిహార్లో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమాన్కా ను దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్నాలో తన ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయన్ను కాల్చి చంపేశారు. మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఖేమ్కా హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాగా గోపాల్ ఖేమ్కా కుమారుడు గుంజన్ను కూడా 6 ఏళ్ల క్రితం ఇదే విధంగా హత్య చేశారు. नहीं ऊपर नहीं ले जाते గోపాల్ ఖేమ్కా బీహార్లోని అతి పురాతన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఆయన తన అపార్ట్మెంట్ కు పక్కనే ఉన్న ఓ హోటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. नहीं ऊपर नहीं ले जाते హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కాగా గోపాల్ హత్య బీహార్లో రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ నితీష్ కుమార్ సర్కార్పై కాంగ్రెస్ విరుచుకుపడింది. नहीं ऊपर नहीं ले जाते